शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथविवसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 57వ సర్గము. మారీచుని చంపి ఆశ్రమమునకు బయలుదేరిన శ్రీరామునకు అపశకునములు ఎదురగుట. లక్ష్మణుడు దీనవదనుడై అన్నను సమీపించుట. సీతాదేవికి ఎట్టి ప్రమాదము వాటిల్లినదో అను ఆందోళనకు లోనై శ్రీరాముడు లక్ష్మణుని మందలించుట. రాక్షసం మృగరూపేణ చరంతం కామరూపిణం నిహత్య రామో మారీచం తూర్ణం పది నివర్తతే. మృగరూపములో సంచరించుచున్న కామరూపియు రాక్షసుడును అయిన మారీచుని వధించి శ్రీరాముడు వెంటనే ఆశ్రమమునకు మరలెను. తస్య సంత్వరమాణస్య ద్రష్టు కామస్య మైథిలీం క్రూరస్వనోధ గోమాయు నిననాదాస్య పృష్ఠతః. అతడు సీతాదేవిని చూచుటకై తొందరపడుచుండెను. ఇంతలో ఆయన వెనుక భాగము నుండి ఒక నక్క కూత వినబడెను. స తస్య సర్వమాజ్ఞాయ దారుణం రోమహర్షణం చింతయామాస గోమాయో స్వరేణ పరిశంకితః. అప్పుడు దారుణమైన ఆ స్వరమును వినినంతనే ఆయన శరీరమును అంతయునో కంపించెను. ఇదివరలో తన కంఠస్వరముతో మారీచుడు పలికిన హా సీత, హా లక్ష్మణ అను మాటలకు ఏమి ఆపద రానున్నదో అని శ్రీరాముడు శంకకు లోనయ్యుండెను. ఇప్పుడు ఈ నక్క కూత వలన ఆయన ఇంకనూ సందేహములో పడి చింతింపసాగెను. అశుభం బత మన్యేహం గోమాయుర్వాస్యతే యథా స్వస్తి స్యాదపి వైదేహ్య రాక్షసైర్భక్షణం వినా మారీచేన తు విఘ్నాయ స్వరమాలంబ్య మామకం వికృష్టం మృగరూపేణ లక్ష్మణ శృణుయాద్యది స సౌమిత్రి స్వరం శ్రుత్వా తాం చ హిత్వా చ మైథిలీం తయైవ ప్రహిత క్షిప్రం మత్స్యకాశమిహైష్యతి. నక్క ఇట్లు అరుచుట ఎంతయు అశుభ సూచకము. వైదేహి రాక్షసుల బారిన పడక క్షేమముగానే ఉండును గదా. మారీచుడు బుద్ధిపూర్వకముగా నా కంఠస్వరమును అనుకరించి సీతాలక్ష్మణులకు వినబడినట్లు ఆర్తనాదమనర్చెను. ఆ ఆర్తవచనములు వినబడినంతనే సీతాదేవి ప్రేరణతో లక్ష్మణుడు వెంటనే నా కడకు బయలుదేరియుండును. రాక్షసై సహితైర్నూనం సీతాయా ఈప్సితో వదః కాంచనశ్చ మృగో భూత్వా వ్యపనీయాశ్రమాత్తు మాం దూరం నీత్వా తు మారీచో రాక్షసో భూచ్యరాహతః హా లక్ష్మణ హతోస్మీతి యద్వాక్యం వ్యాజహారచ. రాక్షసులందరూ కలిసి సీతను వధించుటకై చేసిన పన్నాగమే ఇది.
ఆ ఉద్దేశంతోనే మారీచుడు బంగారు లేడి రూపంలో వచ్చి ఆశ్రమము నుండి నన్ను చాలా దూరం వరకు తీసుకొని వెళ్ళెను. నా బాణముల దెబ్బకు మరణించుచు అతడు అయ్యో లక్ష్మణ చచ్చితిని అని నా కంఠస్వరముతో బిగ్గరగా అరిచెను. అపిస్వస్తి భవేత్ తాభ్యాం రహితాభ్యాం మహావనే జనస్థాన నిమిత్తం హి కృతవైరోస్మి రాక్షసై నిమిత్తాని చ ఘోరాని దృశ్యంతేద్య బహూని చ. దండకారణ్యమును నివసించుట వలన నాకు రాక్షసులతో వైరము ఏర్పడినది. భయంకరములైన అపశకునములేమో వరుసగా ఎదురగుచున్నవి. నేను లేకున్నను ఆ మహారణ్యమున సీతాలక్ష్మణులు క్షేమముగానే ఇందురు గదా. ఇత్యేవం చింతయన్ రామః శ్రుత్వా గోమాయు నిస్వనం ఆత్మనశ్చ పనయనాత్ మృగరూపేణ రక్షస ఆజగామ జనస్థానం రాఘవః పరిశంకితః. నక్క ఎరుపు వినిన పిమ్మట శ్రీరాముడు ఇట్లు ఆలోచించుచు ఆ మారీచుడు మృగరూపమున వచ్చి తనను ఆశ్రమము నుండి దూరముగా కొనిపోయినందులకు పలు విధములా శంకించుచున్నవాడై జనస్థానము వైపుగా ముందునకు సాగెను. తం దీన మనసో దీనం ఆసే దుర్మృగపక్షిణః సవ్యం కృత్వా మహాత్మానం ఘోరాంశ్చ ససృజుః స్వరాన్. దీన వదనుడైన శ్రీరాముని చూచి అచటి మృగములు పక్షులను దిగులతో ఆయనను సమీపించి అప్రదక్షిణముగా తిరుగుచూ భయంకరముగా అరువసాగెను. తాని దృష్ట్వా నిమిత్తాని మహాఘోరాని రాఘవః న్యవర్తతాధ త్వరితో జవేనాశ్రమమాత్మనః సతు సీతాం వరారోహాం లక్ష్మణం చ మహాబలం ఆజగామ జనస్థానం చింతయన్నేవ రాఘవః తతో లక్ష్మణ మాయాంతం దదర్శ విగతప్రభం. మహాఘోరములైన ఈ అపశకునములను గాంచి రాఘవుడు మిగుల కలవరపడుచు ఇంకనూ వేగముగా నడువసాగెను. అతడు సుందరాంగైన సీతాదేవిని మహాబలశాలి అయిన లక్ష్మణుని గూర్చియే ఆలోచించుచు జనస్థానము వైపుగా గబగబా నడిచెను. ఇంతలో చిన్నబోయిన ముఖముతోనున్న లక్ష్మణుడు ఆయనకు కనబడెను. తతో విదూరే రామేణ సమీయాస స లక్ష్మణః విషన్నః సువిషన్నేన దుఃఖితో దుఃఖభాగిన. అంతటా మిక్కిలి దుఃఖముతో విచారవదనుడై ఉన్న లక్ష్మణుడు తనకు కొంత దూరమున చింతాక్రాంతుడై వచ్చుచున్న శ్రీరాముని సమీపించెను. సంజగర్హేద తం భ్రాత జ్యేష్ఠో లక్ష్మణమాగతం విహాయ సీతాం విజనే వనే రాక్షస సేవితే. గృహీత్వా చ కరం సవ్యం లక్ష్మణం రఘునందనః ఉవాచ మధురోదర్కం ఇదం పరుషమార్తిమత్. రాక్షసులకు నిలయమైన వనమునందు నా అన్నవారు లేకుండా సీతను అచట ఒంటరిగా విడిచి వచ్చినందులకు లక్ష్మణుని శ్రీరాముడు మందలించెను. పిమ్మట అతడు లక్ష్మణుని ఎడమ చేతితో పట్టుకుని ఆర్తిని ప్రకటించుచు ప్రేమతో గట్టిగా ఇట్లు కోపపడెను. అహో లక్ష్మణ గర్హ్యంతే కృతం యస్త్వం విహాయతాం సీతామిహాగత సౌమ్య కచ్చిత్ స్వస్తి భవేదిహ నమేస్తి సంశయో వీర సర్వదా జనకాత్మజ వినష్టా భక్షితా వాపి రాక్షసైర్వనచారిభిః అశుభాన్యేవ భూయిష్టాం యథా ప్రాదుర్భవంతి మే. సౌమ్యుడవైన ఓ లక్ష్మణ, అయ్యో నీవు ఆశ్రమమున సీతాదేవిని ఒంటరిగా విడిచి వచ్చితివి. నీవు చేసిన ఈ పని గొప్ప తప్పిదము సుమా. ఇంతకును ఆమె క్షేమమే గదా. ఓ వీరుడా, ఈ వనములో సంచరించని రక్కసి మొక్కలు ఆమెను చంపుటయో లేక భక్షించుటయో చేసి ఉండును. ఇందుకు సందేహము లేదు. ఏలనన నాకు వరుసగా అన్నీను అపశకనములే కనబడుచున్నవి. అపి లక్ష్మణ సీతాయాః సామగ్ర్యం ప్రాప్నుయావహే జీవంత్యాః పురుషవ్యాఘ్ర సుతాయా జనకస్య వై యథా వై మృగసంఘాశ్చ గోమాయుశ్చైవ భైరవం వాస్యంతే శకునాశ్చాపి ప్రదీప్తాం అభితో దిశం అపి స్వస్తి భవేత్ తస్య రాజపుత్ర్యా మహాబల. పురుషశ్రేష్ఠుడమైన ఓ లక్ష్మణ, జనకుని కూతురైన సీత ప్రాణములతో నుండుట మనము చూడగలమా? ఏలనన నల్ల జింకలు మొదలగు మృగములు, నక్కలు, కాకులు మొదలగు పక్షులు సూర్యునకు ఎదురుగా నిలిచి భయంకరముగా అరుచుచున్నవి. ఇవి అశుభ సూచకములు. ఓ మహాబల, ఆ రాజకుమారి క్షేమమే గదా. ఇదం హి రక్షో మృగసన్నికాసం ప్రలోభ్యమాం దూరమనుప్రయాంతం హతం కథం చిన్మహతాశ్రమేణ స రాక్షసో భూన్మృ యమాన ఏవా. మృగరూపములో వచ్చిన రాక్షసుడు నన్ను ప్రలోభ పెట్టుచు చాలా దూరము తీసుకొని పోయినాడు. ఎట్టకేలకు నేనతనిని చంపితిని. అతను మరణించుచు రాక్షసుడుగా మారెను. మనశ్చ మే దీనమిహాప్రహృష్టం చక్షుశ్చ సవ్యం కురుతే వికారం అసంశయం లక్ష్మణ నాస్తి సీత హృతా మృతా వాపధి వర్తతే వా.
ఓ లక్ష్మణ, ప్రస్తుతము నా మనస్సు దైన్యమునకు లోనై సంతోషమునకు దూరమైనది. సీత ఆశ్రమములో ఉండి ఉండదు. ఆమెను ఏ రాక్షసుడైనను చంపి ఉండవచ్చును, లేదా అపహరించుకొని పోయి ఉండవచ్చును. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే సప్తపంచాశత్ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలది అరణ్యకాండమునందు ఇది 77వ సర్గము.